చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ కుల ధృవీకరణ పత్రాలు జోరుగా కొనసాగుతున్నాయి. నకిలీ భూ హక్కు పత్రాల వ్యవహారం మరవక ముందే ఇప్పుడు నకిలీ కుల ధృవీకరణ పత్రాలు బయటపడుతున్నాయి. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడిగ కులస్తులు నిరసన తెలిపారు. ఈడిగ కులస్తులకు సంబంధించి సిపిఎం చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారని, మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలిజ కులానికి చెందిన ఓ వ్యక్తి వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్తులు పట్టుకున్నారు. వెంటనే వ్యక్తి పరారయ్యారు. ఇది చిత్తూరు జిల్లాలో ఈడి కులస్తులకు 10 షాపులు కేటాయించినారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే గుడిపల్లి మండలానికి ఒక షాప్ కేటాయించినారు. దానికి 4 మండలాల్లో ఎవరైనా వేసుకోవచ్చు. డిస్టిక్ లెవెల్లో కూడా కులస్తులు దానికి సంబంధించిన ఈడి కులస్తులు వేసుకోవచ్చు. కానీ శాంతిపురం మండలంలో ఎంఆర్ఓ గారు రాంగ్ స్టెప్గా వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కార్తీక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు. కాబట్టి ఈ విధంగానే ఇంకా 2-3 దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడి కులం అని వేసినారు. దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి. మా దాన్ని అడిగినామంటే మిమ్మల్ని అడిగి మేము ఇవ్వాల్సిన పని లేదు, మీరేమన్నా గెజిటెడ్ ఆఫీసర్ అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మేము ఒక సంఘం పెట్టుకొని మా కులానికి న్యాయం జరగాలంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. జై చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.